ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య మైత్రి బంధం చాలా విలువైనదని అభిప్రాయపడ్డారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారంటోన్న మండలి బుద్ధప్రసాద్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. జిల్లా అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అటు డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఆయన వచ్చారు. ఆరు మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు, ఎట్లా ఉండబోతుంది ఆయన పరిపాలన? పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తాను. సమాజం గురించి ఆలోచించి ప్రజాహితం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని చెప్పిన ఆలోచన కల వ్యక్తి తప్ప పదవుల కోసం ఆయన పాటుపడిన పరిస్థితి కాదు. నిజంగా ఆయన పదవుల గురించి ఆలోచించుంటే, ఎందుకంటే గతంలో ఎన్డీఏలో ఉన్నాడు కనుక ఎక్కడి నుంచో రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేసి ఉండేవాళ్ళని కోరుకుంటే, కానీ ఆ కోరికలు ఉన్న వ్యక్తి కాదు. అయితే ఈరోజు నేను అవకాశం వచ్చింది కనుక ఇవాళ గ్రామాలకి మళ్ళా ఒక పునరుత్తేజం కల్పించాలి. మహాత్మా గాంధీ గారు ఆశించిన విధంగా గ్రామ స్వరాజ్యాన్ని మనం సాధించాలి, గ్రామ సేవల అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి ఆలోచనతో వాళ్ళ పంచాయతీరాజ్ శాఖని గ్రామీణాభివృద్ధి శాఖని వారు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆయన మొదటి నుంచి కూడా పర్యావరణం గురించి జనసేన పనిచేస్తూ వచ్చింది. మన నుడి మన నది అనే కార్యక్రమం పెట్టి నదులను పరీక్షించుకోవాలి, నదులను పరీక్షించకపోతే భవిష్యత్తులో భావితరాలకు చాలా ముప్పు అని చెప్పిన ఆలోచనతో ఆయన అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అంచేత ఆ శాఖను కూడా వారు తీసుకున్నారు. అంటే ఒక రకంగానే గ్రామాలు అభివృద్ధి చేయాలి, రెండవది పర్యావరణ విషయంలో ప్రజల్ని చైతన్యం చేసి పర్యావరణాన్ని కాపాడుకొని భవిష్యత్ తరాలను కాపాడుకోవాలని చెప్పిన ఆలోచనతో ఆయన ఈ పదవులను స్వీకరించడం జరిగింది. ఖచ్చితంగా మంచి జరిగిద్ది రాష్ట్రానికి అని చెప్పి మాత్రం నేను చెప్పగలను. అవనిగడ్డ నియోజకవర్గంలో గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, సాగునీరు సమస్యలు. ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ తీసుకున్నారు. అయితే ఎట్లా ఉండబోతున్నారు? ఇప్పుడు మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లారా? ఆ సమస్యలు మీరు ఇప్పటికే పోరాడుతూ ఉంటారు. తీసుకెళ్తాం, ఇప్పుడే కదా ఆయన అడుగు పెట్టగానే అన్ని సమస్యలు ఇక్కడ అన్నీ తెలుసు. ఆయన సమస్యలు ఈ సమస్యల మీద గతంలో కూడా ఎన్నికల సమయంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో రహదారులన్నీ కూడా వాళ్ళ చిన్నభిన్నమైన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రహదారులన్నీ కూడా నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే తాగునీటి సమస్య, గ్రామాన కూడా తాగునీటి సమస్య ఉంది. ఈ జలజీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా వాటిని సంపూర్ణంగా సక్రమంగా వినియోగించుకున్న పరిస్థితి లేదు. అంచేత ఈ ఆయన కూడా ఏమన్నారు, ప్రతి ఇంటికి నీరు ఇవ్వటం మా కర్తవ్యం అని చెప్పడం జరిగింది కూటమిలో. అంచేత ఈ ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే పరిస్థితి కాకుండా మంచి సురక్షితమైన నీరు అందించే కార్యక్రమం మాత్రం తప్పనిసరి జరిగింది. ఆ దిశలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ రాజీపడే మనిషి కాదు, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేస్తారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడుపుతారు. ఇవాళ ఏదైనా కూడా గ్రామ సేవల అభ్యున్నతి అనేది చాలా ప్రధానమైన అంశం. ఆ అంశాన్ని వారు తీసుకున్నారంటే వారి అభివృద్ధి అంటే మీ అందరూ కూడా అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ఈ యొక్క స్థానాన్ని ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఒక అపూర్వమైన అనుబంధం. అది ఒకరి పట్ల అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. అందులో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయనకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి అంశంలో కూడా వారి యొక్క ఆలోచనలు తీసుకుని ఇవాళ పరిపాలన సాగుతుంది. ఇద్దరి మధ్య ఎటువంటి పొరపచ్చులు ఉండవు. ఇద్దరి మధ్య మానసికమైన ఒక ఆలోచనపరమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక ఆలోచన తప్ప మరొక ఆలోచన లేని లేదు. అంచేత వారిద్దరి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మహోన్నతంగా అభివృద్ధి చెందిద్ది. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడటమే వారి ఇరువురి కర్తవ్యం. ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య ఎటువంటి పొరపచ్చులు లేకుండా పరిపాలన కొనసాగిస్తారని, వీరిద్దరి మధ్య ఇద్దరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడంలో ఎటువంటి డోకా లేదంటూ కూడా ఇటు మండలి బుద్ధప్రసాద్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అయితే ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.